చుట్టాలమ్మాయి ఉంటే నమ్మాను అనుకోకు. నీ బాలకం చూస్తా ఉంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నావు. నీ ఊరేదో చెప్పు, నేను వచ్చి దిగబెడతాను. తలంటికి నీళ్ళెట్టి కుమ్ముడికాయలు కొట్టాను, వెళ్ళి తానం చెయ్యి. ఏడు దిగితే ఎర్ర అలసలు రావు. పిచ్చి పిచ్చిగా ఉందా? తానాలు గదిలోకి పద, నేనొచ్చి ఈ రుద్దుతాను. రుద్దుతావు. నేను ఇలాగే వదిలేస్తే ఏవైనా రుద్దేశాలా ఉన్నావు. నువ్వు తచ్చను స్టడీస్ అప్పుడు కాకుండా వెళ్ళిపోతావా లేదా? ఎల్లదురా, ఎల్లదు. వెళ్తావమ్మా? ఎల్లదు. మౌయ, నేను చెప్పేది వినకుండా నువ్వు కూడా ఏంటి? ఏంట్రా నువ్వు చెప్పేది? నేనేది నువ్వు చెప్పే కాకం కదా నా బాగా తెలుసు, కానీ మాట్లాడకుండా ఏటమ్మా నువ్వు చెప్పు. తలంటుకోమన్నాను. వెళ్ళి తలంటుకో. ఆగా, అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నావేమో. కన్నబెట్టలా చూసుకుని నేనున్నాను, ఆడబెట్టలా చూసుకునే ఊరుంది. ఇలా ఆగా, అమ్మాయి పెట్టింది తిను, చెప్పింది చెయ్యి, చేసింది కాదనుకో, కాదంటే అవుననుకో. ఇలా ఎల్లమ్మా అన్నాను. భలే భయపెట్టేశావు బాబాయ్. నేను భయపెట్టలేదు, నా మీద గౌరవంతో ఆడే భయపడ్డాడు. ఆ ధైర్యం ఏదో పిండి దగ్గర చూపించకూడదు. పిన్న మీరు మగాళ్ళు, మీకు భయమేటి? మగాడిని కాదు, మర్చిపోయాను. పిడికిలతో జుట్టట్టుకుని నడు వంచి 4 తలుపులు వేసి 4 తంతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండదు. ఏమే, చెట్టంత భర్తని ఇంటికి వస్తే కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఎంత పొగరే నీకు? ఏమిటి అలా చూస్తున్నావు? నేను కొండంత ధైర్యంతో వచ్చాను. ఇవాళ నుంచి నేను చెప్పినట్టు పడి ఉండు. ఏమిటి, ఏమైనా పూనకం పొందిందా? ఏమిటా మాటలు? మాటలు కావే, ఇవాళ నుంచి నీ ఆటలు సాగవు. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. చేయండి చూద్దాం. నేను ఎంతసేపు ఇక్కడే ఉన్నాను కదా. అవును, ఎక్కడికి వెళ్ళలేదు కదా. లేదే. బతికిపోయాను. నా పని అయిపోయింది అనుకున్నాను.